already we have completed up to example 4. Now we are seeing example 5. Okay na. Example 3, example 4 ఒకసారి చూడండి టెక్స్ట్ బుక్లో. ఎగ్జాంపుల్ 3 అనేది ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద polynomial x square plus 7x plus 10 and also verify the relationship between the zeros and the coefficient. ఆ ప్రాబ్లం ఆల్రెడీ చేసామండి. అది ఎలా చేసామంటే మనం ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం. ఫ్యాక్టర్స్ కనుక్కొని ఆ ఫ్యాక్టర్స్ని జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని చూపించాం. ఆ పాలినామియల్కి x² ప్లస్ 7x ప్లస్ 10కి. ఓకేనా. ఆ 2 ఫ్యాక్టర్స్నే మనమే ఆల్ఫా బీటా అని తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి దానికి సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ కనుక్కున్నాం. ఎందుకంటే అది క్వాడ్రాటిక్ కాబట్టి. ఓకేనా. సీ ద ఫోర్త్ ఎగ్జాంపుల్. ఫోర్త్ ఎగ్జాంపుల్ ఏం చేసామండి, సేమ్ దట్ వన్ ఆల్సో సేమ్. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చాడు. ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్కి రూట్స్ కనుక్కున్నాం. ఆ రూట్స్ని ఆల్ఫా బీటా అనుకున్నాం. దాన్ని తీసుకొని సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ సీ ద ఫిఫ్త్ ఎగ్జాంపుల్. సీ ద క్వశ్చన్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్. ఫైండ్ అ క్వాడ్రాటిక్ పాలినామియల్ ది సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ హూస్ జీరోస్ ఆర్ -3 and 2 రెస్పెక్టివ్లీ. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడంటే quadratic polynomial. Quadratic polynomial already you know. What the quadratic polynomial? ax² plus bx plus c. That is the standard formula. ఓకే. ఆ ఫార్ములాకి మనల్ని చూపించమని చెప్తాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ద గివెన్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ హూస్ జీరోస్ ఆర్ -3 and 2 అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చేసినాడు, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ద గివెన్. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఏంటండి, ఆల్ఫా ప్లస్ బీటా. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా. ఆ 2 వాల్యూస్ ఇచ్చేసాడు, -3, 2 అని. సీ ద ఆన్సర్ ఆన్ ద స్క్రీన్. గివెన్ దట్ సమ్ ఆఫ్ ద జీరోస్ ద గివెన్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఇచ్చేసాడండి ఆల్రెడీ. ఓకేనా. ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఇవ్వలేదు, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఇచ్చేసాడు డైరెక్ట్. సమ్ ఆఫ్ ద రూట్స్ -3. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ద గివెన్ ఆల్ఫా బీటా అంటే ఆల్ఫా బీటా యొక్క వాల్యూ డైరెక్ట్గా ఇచ్చేసాడు 2 అని. ఓకేనా. ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ సపరేట్గా ఇవ్వలేదండి. ఓకేనా. నెక్స్ట్ సి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆఫ్ ax² plus bx plus c ఈజ్ k into x² minus alpha plus beta into x plus alpha beta. That is the quadratic polynomial of standard. అంటే ఆల్ఫా బీటా వాల్యూస్ తెలిసినప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలండి. సో k ఇంటూ k అంటే ఏంటంటే అక్కడ కాన్స్టెంట్ అనండి. ఓకేనా. k ఇంటూ x² మైనస్ ఆల్ఫా బీటా అంటే మనకు వాల్యూ తెలుసు అండి. సీ ద సెకండ్ లైన్. ఆల్ఫా బీటా అంటే మనకు వాల్యూ తెలుసు, అందుకు ఆ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో -3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే నాకు వాల్యూ తెలుసు 2. సో k ఇంటూ x² మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, సో +3x plus 2. సో దట్ ఈస్ ద వాల్యూ. See here, therefore k is equal to 1. ఇక్కడ k is equal to 1 అని ఎలా తీసుకున్నానంటే మీరు ఒకసారి చూడండి, ఇది కొంచెం ఇంపార్టెంట్. k is equal to 1 అని ఎలా తీసుకున్నానంటే k is equal to 1, therefore k is equal to 1. The quadratic polynomial is x² plus 3x plus 2. అక్కడ k is equal to 1 ఎలా తీసుకున్నామంటే అక్కడ ప్రీవియస్ లైన్లో మనకి ఏమొచ్చిందండి ఆన్సర్, దట్ ఈక్వల్ టు k ఇంటూ k ఇన్ ద బ్రాకెట్స్ x² ప్లస్ 3x ప్లస్ 2 కదా. బ్రాకెట్లో మన దగ్గర ఏముందండి, x² ప్లస్ 3x ప్లస్ 2. అదొక పాలినామియల్. ఓకేనా. డివైడెడ్ బై, దానికి అంతా డివైడెడ్ బై వేస్తే కింద ఏముంటుందండి, ఏం లేకపోతే డినామినేటర్లో 1 కదా ఉండేది. ఆ k వాల్యూ ఆ డినామినేటర్లో ఉండే వాల్యూ తీసుకోవాలి. ఓకేనా. ఆ డినామినేటర్ వాల్యూలో ఏం లేదు కాబట్టి, ఏం లేకపోతే ఏముంటుందండి డినామినేటర్లో 1 ఉంటుంది. అందుకు కాబట్టి k ఈక్వల్ టు 1 తీసుకున్నాం. ఒకవేళ 2, 3 వాల్యూస్ ఉంటే ఆ 2, 3 వాల్యూ అని చెప్పాలి. k ఈక్వల్ టు 2, k ఈక్వల్ టు 3 అని చెప్పాలి. అక్కడ ఏం లేదు కాబట్టి పాలినామియల్కి డినామినేటర్లో, అందుకు కాబట్టి k ఈక్వల్ టు 1 అని తీసుకోవాలి. ఓకేనా. ఏం లేదని చెప్పి k ఈక్వల్ టు 0 మాత్రం తీసుకోవద్దు. k ఈక్వల్ టు 0 తీసుకుంటే రాంగ్ అయిపోతుంది. దట్ ఈస్ ద వాల్యూ. పాలినామియల్కి చూపించాం కదా, x² plus 3x plus 2. See the sixth one. Same
సిక్స్త్ క్వశ్చన్ చూడండి. సిక్స్త్ ఎగ్జాంపుల్, ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇఫ్ ద జీరోస్ ఆఫ్ ఇట్ ఆర్ 2 and -1/3 రెస్పెక్టివ్లీ. ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అని ఇవ్వలేదండి. ఓకేనా, ఏమని ఇచ్చాడంటే ఫైండ్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇఫ్ ద జీరోస్, ఓన్లీ జీరోస్ అని ఇచ్చినాడు. అంటే మని అక్కడ ఇచ్చిన వాల్యూ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా కాదు, ఓన్లీ ఆల్ఫా బీటా వాల్యూ ఇచ్చాడు. లెట్ us see, given that, see on the screen, given that alpha is equal to 2, ఓకేనా, బీటా is equal to -1/3. అర్థమైందా అండి? ప్రీవియస్ క్వశ్చన్లో, ఫిఫ్త్ క్వశ్చన్లో సమ్ అండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అని ఇచ్చేసినాడు, -3, 2 అని. అంటే ఫస్ట్ సమ్కి ఫస్ట్ వాల్యూ, ప్రోడక్ట్కి అనదర్ వాల్యూ అని. ఇక్కడ ఏమి ఇవ్వలేదు. ఇక్కడ ఏమని ఇచ్చాడంటే సిక్స్త్ క్వశ్చన్లో ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇఫ్ ద జీరోస్ ఆర్ 2, -1 అని ఇచ్చాడు, 2, -1/3 అని ఇచ్చాడు. అంటే ఒక వాల్యూ ఆల్ఫా, ఒక వాల్యూ బీటా అని తీసుకోవాలి. ఓకేనా, ఆ క్వశ్చన్ డిఫరెంట్. సో ఆల్ఫా ప్లస్ బీటా మనకు వాల్యూ తెలియదు కాబట్టి ఫస్ట్ చేసుకుంటున్నాం. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా దట్ ఈక్వల్ టు, సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ బీటా ఈక్వల్ టు -1/3. ద వాల్యూ ఈజ్ 5/3. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 5/3. అక్కడ మీకు ఎల్సిఎమ్స్ రావాలి. ఎల్సిఎమ్స్ రాకపోతే నేనేం చేయలేను. సో ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్, సో ఆల్ఫా బీటా, ఆల్ఫా అంటే వాల్యూ తెలుసు, 2 ఇంటూ బీటా అంటే కానీ -1/3. సో ప్లస్ ఇంటూ మైనస్ టు 2/3. సో -2/3 దట్ ఈస్ ద వాల్యూ. ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది, ఆల్ఫా బీటా వచ్చింది. ఇంకా మనం క్వాడ్రాటిక్ పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆఫ్ ax² + bx + c ఈజ్ k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఓకేనా, ఫార్ములాని ఈజీగా గుర్తుపట్టచ్చండి. k ఇంటూ x² అంటే x² అనేది ఫస్ట్ టర్మ్ కదా, ఫస్ట్ టర్మ్కి పాజిటివ్, సెకండ్ టర్మ్ దగ్గర నెగిటివ్, మళ్ళీ థర్డ్ టర్మ్ దగ్గర పాజిటివ్, ప్లస్ మైనస్ ప్లస్, అది ఫార్ములా. ఓకేనా, సో k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకు వాల్యూ కనుక్కున్నామండి. సో 5/3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే -2/3. సో థర్డ్ లైన్ k ఇంటూ x² ఓన్లీ మైనస్ ఉండేది సెకండ్ టర్మ్, సో -5/3 ఎక్స్. థర్డ్ టర్మ్కి మాత్రం ప్లస్ ఉంది, మైనస్ ఉంది, సో ప్లస్ ఇంటూ మైనస్ 2/3. ఇక్కడ చూడండి, ఎల్సిఎం చేయాలండి కంపల్సరీ. డినామినేటర్లో సంథింగ్ వాల్యూ ఉంది కదా, సో సెకండ్ టర్మ్కి 3 ఉంది, థర్డ్ టర్మ్ దగ్గర కూడా 3 ఉంది. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే k ఇంటూ 3x² - 5x - 2 డివైడెడ్ బై 3. సో డివైడెడ్ బై 3. ఇప్పుడు k వాల్యూ ఏమవుతుందండి? 3నే కదా, చెప్పాను ఆల్రెడీ. ప్రీవియస్ క్వశ్చన్కి ఆ పాలినామియల్కి డినామినేటర్ ఏం లేదు, ఏం లేకపోతే 1 తీసుకున్నా. ఇక్కడ సంథింగ్ ఉంది, ఏముందండి? k = 3. అందుకు దేర్ఫోర్ k = 3. ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ 3x² - 5x - 2. అక్కడ ఉండే పాలినామియలే అక్కడ రాస్తాం అంతే. ఓకేనా, డినామినేటర్లో ఏం లేకపోతే 1, డినామినేటర్లో ఏమైనా వాల్యూ ఉంటే ఆ వాల్యూ రావాలి. k = ఎందుకంటే అదే రాస్తామంటే ఇక్కడ k ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే కన్నా ఆ 3 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుంది లాస్ట్కు? 3x² - 5x - 2. అది పాలినామియలే కదా, అదే దాని మీనింగ్. అండర్స్టూడ్? అర్థం కాకుంటే మళ్ళీ కంపల్సరీ నాకు కాల్ చేసి అడగండి. విన్నామంటే విన్నాము, రాసినామంటే రాసినాము అన్నట్టుగా ఉన్నది. లెట్ us see the 7th ఎగ్జాంపుల్. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే, మీరు ఎగ్జాంపుల్ చూసుకోండి, 3, 4, 5, 6. 3, 4 అనేది ఎగ్జాంపుల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చింటాడు, దానికి రూట్స్ కనుక్కొని ఫైండ్ అవుట్, జీరోస్ కనుక్కొని, జీరోస్ అనే రూట్స్ అనే ఒకటే, జీరోస్ కనుక్కొని ఆ 2 జీరోస్ని ఆల్ఫా బీటా అనుకొని సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. థర్డ్ వన్కి, ఫోర్త్ వన్కి. ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్ ఎలా ఉందంటే, ఫిఫ్త్ వన్ ఎలా ఉందంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చినాడు, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చినాడు, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎలానో ఫైండ్ అవుట్ చేసాం స్టాండర్డ్ ఫార్ములా తీసుకొని, k ఇంటూ x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సిక్స్త్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే,
క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కానీ ఆల్ఫా బీటా వాల్యూస్ ఇచ్చినాడు. ఆల్ఫా బీటా వాల్యూస్ ఇచ్చినాడు కాబట్టి మనం ఆల్ఫా ప్లస్ బీటా చేసిన మళ్ళీ ఆల్ఫా బీటా చేసి స్టాండర్డ్ ఫార్ములాలో అప్లై చేస్తే కనుక ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ వచ్చింది. అదంతా చూసేసామండి, అదంతా క్వాడ్రాటిక్. ఇప్పుడు క్యూబిక్ పాలినామియల్. సీనియర్ టెక్స్ట్ బుక్స్ క్వశ్చన్. ఈ చాప్టర్లో మనకి లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్ వచ్చిందంటే అది గ్రాఫ్. మీకు ఇంకా చెప్పలేదు గ్రాఫ్. 3.2లో నుంచి సెకండ్ రోమన్ మీకు ఇంకా గ్రాఫ్ చెప్పలేదండి. ఓకేనా, అది నేను నెక్స్ట్ మంత్ చూసాము, నెక్స్ట్ మంత్ క్లాస్లో చెప్తానండి. ఆ గ్రాఫ్ అనేది పర్ఫెక్ట్గా ఇలా చెప్పలేం గ్రాఫ్. అందుకు గ్రాఫ్ కాకోకుండా ఇంకా ఈ చాప్టర్ నుంచి మనల్ని క్వశ్చన్ అడిగేది కంపల్సరీ ఈ క్యూబిక్ పాలినామియల్. ఈ క్వశ్చనేనండి, ఈ 7th ఎగ్జాంపులే. ఈ 7th ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. ఈ 2 క్వశ్చన్లే ఉంటాయి క్యూబిక్ పాలినామియల్లో. ఉండేదే 2 క్వశ్చన్లు అండి క్యూబిక్ పాలినామియల్లో. ఇది ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్స్కి. లాంగ్ ఆన్సర్స్లో క్యూబిక్ పాలినామియల్ మిస్ అయింది అనుకుంటే 3.3లో ఉంటుందండి క్యూబిక్ పాలినామియల్ అనేది. దీంట్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి క్యూబిక్ పాలినామియల్ మీద. ఈ క్యూబిక్ పాలినామియల్ ఇవ్వద్దు అనుకుంటే 3.4 నుంచి డివిజన్స్ అడుగుతాడు అంతే. డివిజన్స్ మీకు ఆల్రెడీ 9th క్లాస్లో నేర్పించిన పాలినామియల్స్లో అక్కడ నేర్పించింది దీనికోసమేనండి. ఓకేనా, అండర్స్టూడ్. దీంట్లోంచి లాంగ్ ఆన్సర్స్ వచ్చేది ఒకే ఒకటి గ్రాఫ్, అది కంపల్సరీ, అది వదిలేయండి. నెక్స్ట్ ప్రాబ్లమాటిక్లో అయితే ఈ క్యూబిక్ పాలినామియల్ నుంచి అడుగుతాడు. ఈ క్యూబిక్ పాలినామియల్ నుంచి అడగకపోతే 3.4లో డివిజన్ మెథడ్స్ ఉంటాయి, డివిజన్స్. ఓకేనా, ఆ డివిజన్స్ మెథడ్ అయినా ఇస్తాడు. ఈ 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ దీంట్లో, అందుకే ఇది కొంచెం బాగినండి. See the 7th example. See the question in your textbooks. Verify that 3, -1, -1/3 are the zeros of the cubic polynomial. P of x is equal to 3x square minus 3x power 3 కదా, సారీ, -5x square minus 11x minus 3. And then verify the relationship between the zeros of the coefficients. ఈ క్వశ్చన్ ప్రీవియస్గా మీరు చూశారు ఎక్కడ, 3rd ఎగ్జాంపుల్ 4th ఎగ్జాంపుల్లో. అది క్వాడ్రాటిక్. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చి దానికి రూట్స్ కనుక్కొని సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ కనుక్కున్నాం, అయిపోయింది అది. ఇక్కడ ఏం చేయాలంటే క్యూబిక్ పాలినామియల్కి రూట్స్ కనుక్కోవాలంటే అంత ఈజీ కాదు. ఓకేనా, అది ఎల్ మెథడ్ మీకు 9th క్లాస్లో అయిపోయింట, అదైనా కనుక్కోవచ్చు. కొంచెం డిఫరెంట్గా అంటే కొంచెం లాంగ్ ఆన్సర్స్ లేట్ అవుతుంది, అందుకని వాడే ఇచ్చేసి ఉంటాడండి. ఆ రూట్స్ కూడా వాడే ఇచ్చేసినాడు. చూడండి క్వశ్చన్లో మీరు వెరిఫై ద 3, -1, -1/3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్. వాల్యూస్ కూడా వాడే ఇచ్చేసినాడు, రూట్స్. అవి కరెక్టో కాదో మనల్ని చెక్ చేయమంటాడు. లెట్ us see. అంటే ఈ ప్రాబ్లం ఎలా చేయాలంటే ఒక పాలినామియల్ ఇచ్చింటాడు, 3 రూట్స్ ఇచ్చేసింటాడు, 3 జీరోస్ ఇచ్చేసింటాడు. ఆ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి 0 రావాలి. 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 రావాలి, -1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 రావాలి, -1/3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 రావాలి. ఓకేనా, ఏ సబ్స్టిట్యూట్ చేసినా 3 నెంబర్స్ ఏ సబ్స్టిట్యూట్ చేసినా అన్ని జీరోస్ రావాలి. జీరోస్ వస్తే ఓకే, అక్కడి వరకు ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, సమ్ ఆఫ్ ద రూట్స్, నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. కానీ క్వాడ్రాటిక్ పాలినామియల్లో 2 ఉంటాయి, సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఇప్పుడు క్యూబిక్ కాబట్టి ఇక్కడ 3 ఉంటాయి, సమ్ ఆఫ్ ద రూట్స్ టేకెన్ ఎట్ ఏ టైం, 2 ఎట్ ఏ టైం, నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఇక్కడ 3 ఉంటాయి, క్వాడ్రాటిక్లో అయితే 2 ఉంటాయి, క్యూబిక్లో అయితే 3 ఉంటాయి. అది ఎలానో చూద్దాం. See, let us P of x is equal to they given the polynomial for you. ఏమి చూడండి పాలినామియల్ 3x power 3 -5x square -11x -3. ఓకేనా, ఇక్కడ మీరు రూట్స్ కనుక్కోవాల్సిన అవసరం లే, ఫ్యాక్టరేషన్ చేయాల్సిన అవసరం లే, ఆల్రెడీ వాడు ఇచ్చేసి ఉంటాడు జీరోస్. ఏమని ఇచ్చాడంటే చెక్ 3, -1, -1/3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్. ఇవి చెక్ చేయమని చెప్తాడు. అక్కడ మీకు క్వశ్చన్లో వెరిఫై అని ఇచ్చింటాడు. వెరిఫై అనే చెక్ అనే ఒకటే కదా, చెక్ చేద్దాం. పుట్ x is equal to 3. ఆ పుట్ x is equal to 3 ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, పాలినామియల్లోనే కదా. P of x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి, ఫస్ట్ లైన్లో ఉంది చూడు, అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, అందుకు సబ్స్టిట్యూట్ చేస్తాను. సో P of 3 is equal to
3 ఇంటూ 3 అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎక్కడ ఉందో అక్కడ మాత్రం 3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. మీరు ఆల్రెడీ 9th క్లాస్లో చేశారండి. -5 ఇంటూ 3² -11 ఇంటూ 3 -3. సో 3 మీన్స్ 27 ఇంటూ 3 81 -9 4 45 33 -3. సో 81 మైనస్ అన్ని మైనస్లే కాబట్టి యాడ్ చేయొచ్చు. సో 81 మైనస్ 81 0. సో P(3) = 0 అంటే కరెక్టే, అది 0 అవుతుంది కదా. అప్పుడు అది దానికి అది ఫ్యాక్టర్ అనే కదా అప్పుడు చెప్పొచ్చు కదా. ఓకేనా, 3 అనేది ఫ్యాక్టరే. ఓకేనా, 0 రావాలా కంపల్సరీ. 0 రాకపోతే మీకు తర్వాత చెప్తుంది ఈ ప్రాబ్లం కంప్లీట్ అయిన తర్వాత. ఓకేనా, నెక్స్ట్ ఏముందండి, సెకండ్ వాల్యూ -1 ఏదో ఇక్కడ చేసామండి. నెక్స్ట్ -1 సబ్స్టిట్యూట్ చేసిన. పుట్ x = -1. సో P(-1) = 3 ఇంటూ -1 హోల్ పవర్ 3 -5 -1 హోల్ స్క్వేర్ -11 ఇంటూ -1 -3. సో ఆడ్ పవర్ ఉన్నప్పుడు మైనస్ అలాగే ఉంటుంది. సో -3 ఈవెన్ పవర్ ఉన్న ప్లస్ అయిపోతుంది, కానీ 5కి మైనస్ ఉంది కాబట్టి -5 + 11 -3. సో బై యాడ్ చేసే కన్నా 11 - 11. సో ఇట్ ఈజ్ ఆల్సో 0. సో P(-1) కూడా 0 అని వచ్చింది. ఓకే, కరెక్ట్. నెక్స్ట్ పుట్ x = -3 సబ్స్టిట్యూట్ చేయాలి కదా. సారీ, -1/3 సబ్స్టిట్యూట్ చేయాలి. అది కూడా సబ్స్టిట్యూట్ చేసాం. P(-1/3) = 3 ఇంటూ -1/3 హోల్ పవర్ 3 -5 ఇంటూ -1/3 హోల్ స్క్వేర్ -11 ఇంటూ -1/3 -3. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఆడ్ పవర్లో మైనస్ అట్లే ఉంటే. సో 1/3/3/3 ఇట్ విల్ బికమ్ 1/27. మీరు సబ్స్టిట్యూషను ఎల్సిఎమ్స్ రాకపోతే నేను ఏం చేయలేనండి. ఓకేనా, ఇంకా గాడ్ విల్ సీ యూ, గాడే మిమ్మల్ని కాపాడాలి. సో -5/9 + 11/3 -3. సో పుట్ ద ఎల్సిఎం చూసుకోండి. అక్కడ 27ని క్యాన్సిల్ చేశానండి. సీ ద సెకండ్ లైన్, ఆ 27ని క్యాన్సిల్ చేశాను. 9 అయిపోయింది. సో 9 is the LCM. I am taking the LCM. So 33 - 33 came divided by 9. So 33 - 33 means 0. 0/9. 0 by anything means 0 only. So 0/9 means 0 only. So P(-1/3) కూడా ఎంత వచ్చిందండి, 0. అన్ని వాల్యూస్ 0 వచ్చేసినాయి కదా. సో అవి దానికి జీరోస్ అని చెప్పచ్చు P(x)కి. సో దేర్ ఫోర్ 3, -1, -1/3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆఫ్ P(x) అని రాయాలండి. ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ కంప్లీట్ అయిపోయింది. ఎక్కడన్నా ఒక్కటికైనా 0 రాకలేదు అనుకో, ఒకవేళ P(3) = 0 వచ్చింది, P(-1) = 0 వచ్చింది, P(-1/3) = 1 ఏదో ఒకటి ఆన్సర్ వచ్చింది అదనుకో, ఇంకా ఆన్సర్ చేయలేమండి, అక్కడికే స్టాప్ చేసేయాలి. అంటే వాడు ఇచ్చిన 3 రూట్స్ 0నే రావాలి. ఓకేనా, కంపల్సరీ 0సే వస్తాయి. ఒకవేళ మీకు ఎగ్జామ్లో ప్రింట్ మిస్టేక్ వచ్చి ఒకవేళ ఆన్సర్ 0 రాలేదనుకో, P(-1/3) అనేది ఏదో ఒక వాల్యూ ఈ 3 వాల్యూస్లో 0 రాకుండా వేరే వాల్యూ వచ్చిందనుకో, అంతటితో స్టాప్ చేసేయచ్చు ఆన్సర్. ఇంకా నువ్వు నెక్స్ట్ చేయాల్సిన అవసరం లే, అక్కడనే అక్కడ స్టాప్ చేసేసి ఏమని రాయాలంటే -1/3 ఈజ్ నాట్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్ ఆఫ్ P(x) అని రాసేసి స్టాప్ చేసేస్తే కంపల్సరీ 4 మార్క్స్ అయితే 4 మార్క్స్, 8 మార్క్స్ క్వశ్చన్ అయితే 8 మార్క్స్ ఇచ్చేస్తాడండి. ఓకేనా, అంటే అది ప్రింట్ మిస్టేక్ పడి ఉంటుంది దాని మీనింగ్. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లో 99% ప్రింట్ మిస్టేక్ రాదు. ఒకవేళ మన దరిద్రం కొద్ది వచ్చిందనుకోండి, మన దరిద్రం కొద్దో మన అదృష్టం కొద్దో వస్తే కన్నా మీరు అక్కడి వరకే స్టాప్ చేసేయచ్చు ఆన్సర్, ఇంకా మనం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫస్ట్ 1 దానికే వచ్చిందనుకో, పుట్ x = 3 రాసినాం కదా, అక్కడే కన్నా P(3) = 0 రాకుండా 1, 2, 100 ఏదో ఒక వాల్యూ వచ్చింటే ఆడికే స్టాప్ చేసేయచ్చు ఇంకా మీరు ఆన్సర్. సో 3 ఈజ్ నాట్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్ ఆఫ్ P(x) అని రాసేస్తే అక్కడికే 4 మార్క్స్ అయితే 4 మార్క్స్, 8 మార్క్స్ అయితే 8 మార్క్స్ ఇచ్చేస్తాడు. ఓకేనా, కంపల్సరీ అలా ఇవ్వడు. ఒకవేళ ప్రింట్ మిస్టేక్ వస్తే నేను చెప్పలేను, అందుకు ఒకవేళ వస్తే ఎలా చేయాలని కూడా చెప్పిన. ఇదంతా చేయాల్సిన అవసరం ఉండదు. అక్కడ అంతటితో ఎక్కడ వచ్చింటే అక్కడ స్టాప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే మీరు మంచిది. ఒకవేళ అన్ని జీరోస్ వచ్చేసినాయి ఇప్పుడు, ఓకేనా, అన్ని జీరోస్ వచ్చినాయి కాబట్టి నో ప్రాబ్లం. సో దేర్ ఫోర్ 3, -1, -1/3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద
పాలినామియల్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్. ఓకేనా. నెక్స్ట్ ఏం కనుక్కోవాలండి, ఇంకా ఉందండి ఆన్సర్. సేమ్ దానిలాగే సెకండ్ వన్ చేసి ఉంటాం కదా, సారీ క్వాడ్రాటిక్ పాలినామియల్ చేసి ఉంటాం కదా. కంపేర్ 3x/3 పీ ఆఫ్ ఎక్స్ ఇచ్చినాడు కదా, అది రాసిన. కంపేర్ 3x/3 మైనస్ 5x² మైనస్ 11x మైనస్ 3 విత్ స్టాండర్డ్ ఫార్ములా. స్టాండర్డ్ ఫార్మ్ ఏముందండి, ax/3 ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d. ఓకేనా. సి హియర్ ఆ రెండు కంపేర్ చేసుకుంటే a = 3, b = -5, c = -11, d = -3. ఓకేనా. ఆ రెండు ఎక్స్ప్రెషన్స్ని కంపేర్ చేసినానండి అంతే. ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ వచ్చేసింది ఆల్రెడీ. సి ఇక్కడ ఆల్ఫా బీటా గామా వాల్యూస్ కావాలా మనకు. క్వాడ్రాటిక్లో అయితే ఆల్ఫా బీటానే ఉంటుంది, ఇది క్యూబిక్ కాబట్టి 3 రావాలి. ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా అంటే 3 క్వశ్చన్లో ఇచ్చేసినాడు కదండి. జీరోస్ ఇలా మీరు కనుక్కున్నారు కదా, అవే జీరోస్నే ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా అంటే 3, బీటా అంటే -1, గామా అంటే కన్నా -1/3. ఇలా జీరోస్ చూపించారు కదా మీరు, వాటినే ఇక్కడ తీసుకుంటున్నాం అంతే. వాటిని ఆల్ఫా బీటా గామాగా తీసుకుంటున్నాం. అండర్స్టూడ్. ఓకేనా. నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్ మీకు తెలుసు. సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా తెలుసు. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇది క్యూబిక్ కాబట్టి 3 ఉంటాయండి. మీరు అక్కడ క్వాడ్రాటిక్ చేసినప్పుడు 2నే వచ్చి ఉంటాయి ఆల్ఫా ప్లస్ బీటా. ఇది క్యూబిక్ కాబట్టి 3 ఉంటుంది. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. సో ఆల్ఫా వాల్యూ ఇస్ 3 ప్లస్ బీటా వాల్యూ ఇస్ -1 ప్లస్ గామా వాల్యూ ఇస్ -1/3. సో డూ ద ఎల్సిఎం. ఎల్సిఎం చేసే ముందు అక్కడ 2 సింబల్స్ ఉన్నాయి కాబట్టి 1 సింబల్గా మార్చుకోండి. 3 ఇంటూ ప్లస్ ఇంటూ -1 ప్లస్ ఇంటూ -1/3. డూ ద ఎల్సిఎం. ద ఆన్సర్ విల్ బికమ్ 5/3. అక్కడ మనకు ఆన్సర్ ఎంత వచ్చిందండి, 5/3. ఓకేనా. సమ్ ఆఫ్ ద జీరోస్ మనకు ఫార్ములా తెలుసు -b/a. కానీ b వాల్యూలో మనకి ఇక్కడ చూసుకోండి పైన కంపేరింగ్ విత్ అని ఉన్నాం కదా, b వాల్యూ -5 ఉంది. కానీ ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఆన్సర్, 5/3నే వచ్చింది. 5/3నే వచ్చిందండి. కానీ అక్కడ b వాల్యూ మైనస్లో ఉంది. సో దాన్ని ఎలా రాయొచ్చండి, మైనస్ ఇంటూ -5/3 రాసుకోవచ్చు కదా. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు -b/a. ఎందుకు రాశానంటే అలా, b వాల్యూ నా దగ్గర మైనస్లో ఉంది పైన అప్ సైడ్ కంపేర్ దగ్గర, అందుకని దాన్ని చేంజ్ చేసుకున్నాను వచ్చిన ఆన్సర్ని. ఓకేనా. సో -b/a ఈక్వల్ కదా మైనస్. ఓకే మైనస్ b అంటే -5 చూసుకోండి మీరు ఇక్కడ పైన టాప్లో ఉంటుంది. b అంటే -5. ఓకే కరెక్టే. ఏ వాల్యూ 3 అంటే టాప్లో చూసుకోవాలా, ఏ వాల్యూ అక్కడ కూడా 3నే ఉంది. సో ఇట్ ఈస్ కరెక్ట్. సీ ద నెక్స్ట్ వన్. Sum of the zeros taken 2 at a time. Sum of the zeros taken 2 at a time. So formula is alpha beta plus beta gamma plus gamma alpha. So that is equal to alpha అంటే 3 into -1 plus -1 into -1/3 plus -1/3 into 3. By doing the multiplication plus into -3. Next మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అవుట్ సైడ్ కూడా ప్లస్ ఉంది. సో ప్లస్ 1/3 మైనస్ ఇంటూ ప్లస్ -3/3. ఆ 3/3ని క్యాన్సిల్ చేద్దండి. ఓకేనా. ఎల్సిఎం ఈజీగా అయిపోతుంది కదా, 3 ఉంది కాబట్టి ఎల్సిఎం. బై డూయింగ్ ద ఎల్సిఎం ఏమొచ్చిందండి, -11/3. ఓకేనా. -11/3. ఓకేనా. సమ్ ఆఫ్ ద జీరోస్ టేకెన్ 2 at a time. ఫార్ములా మీకు తెలిసి ఉండాలండి, c/a. ఫార్ములా ఏందండి, c/a. సి వాల్యూ -11 వచ్చింది, ఏ వాల్యూ 3 వచ్చింది. అది కరెక్టా లేదో మనకు అప్ సైడ్ చూసుకోవాలండి, టాప్ సైడ్. ఓకే సి వాల్యూ చూడండి అక్కడ -11. ఓకే కరెక్ట్. ఏ వాల్యూ 3 కరెక్టే మనం చేసింది. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ వన్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా ఈజ్ 3 into -1 into -1/3. దట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో 3/3. 3/3 అంటే క్యాన్సిల్ చేయొద్దండి, మీరు క్యాన్సిలేషనే చేయొద్దండి ఇక్కడ. ఓకేనా. సో 3/3. దీనికి ఫార్ములా ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే కనుక ఇక్కడ -d/a. ఓకేనా. -d/a ఆల్రెడీ మీకు ప్రీవియస్ అక్కడ చెప్పింటారండి ఫండమెంటల్స్ చెప్పేటప్పుడు. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే కనుక -b/a, ఆల్ఫా బీటా అంటే కనుక అలా. ఓకేనా.
మైనస్ డి బై ఏ. సో ఇక్కడ మనకు 3/3 ఆన్సర్ వచ్చింది కదా. ఇక్కడ మనకి ఏముంది మైనస్ డి బై ఏలో చూపించాలి అంటే -3/3 రాసుకోవచ్చు కదా. మైనస్ ఇంటూ మైనస్ మళ్ళీ ప్లస్ అయిపోతుంది. సో మైనస్ డి ప్లేస్లో -3 రాసినాం. ఇక్కడ మనకి న్యూమరేటర్ కూడా మనం చూసుకోవాలి. ఇది ఇక్కడ ఉన్నాయి డి ప్లేస్లో -3 ఉంది. ఓకే కరెక్ట్. ఏ ప్లేస్లో 3 కంపేర్ కింద ఉంటాయి కదా. ఆ ఏ వాల్యూ, ఆ బి వాల్యూ, ఆ సి వాల్యూ, ఆ డి వాల్యూ, ఆ వాల్యూసే ఇక్కడ రావాలండి. అవి వచ్చినా లేదు కరెక్ట్గా చూసుకోవాలి మీరు. రాంగ్ వచ్చింటే రాంగ్. ఓకేనా. సో దట్ ఈస్ ద ప్రాబ్లం యూ హ్యావ్ టు డూ. ఇలా చేయాలండి ఈ ప్రాబ్లమ్ని. క్వాడ్రాటిక్ అయితే అలా చేయాలి, క్యూబిక్ అయితే ఇలా చేయాలి. క్యూబిక్ అయితే 3 వస్తాయి, క్వాడ్రాటిక్ అయితే 2 వస్తాయి. సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఇది క్వాడ్రాటిక్ అయితే, ఇది క్యూబిక్ కాబట్టి సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్ టేకెన్ 2 ఎట్ ఎ టైమ్, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా గామా 3 వస్తాయి ఇక్కడ. ఇదండి చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. లెట్ us see the exercise చూద్దాం. ఎవరికైనా మన డౌట్ ఉంటే కంపల్సరీ నాకు కాల్ చేసి అడగండి. ఎక్సర్సైజ్ 3.3లో మనకు చూడండి అక్కడ ఫస్ట్ రోమన్, సెకండ్ రోమన్, థర్డ్ రోమన్, ఫోర్త్ రోమన్లో ఉండేది ఒక క్యూబిక్ పాలినామియల్. ఎగ్జాంపుల్లో ఒకటి ఉంటుంది, ఈడ ఒకటి ఉంటుంది అంతే. 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతేనండి. అదేనండి 4 మార్క్స్ ఆర్ 8 మార్క్స్ క్వశ్చన్. ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే లాంగ్ ఆన్సర్స్కి అది ఇంపార్టెంట్. ఫస్ట్ రోమన్లో see the first one, find the zeros of the following quadratic polynomial and verify the relationship between the zeros and the coefficient. మీరు ఆల్రెడీ ఎగ్జాంపుల్లో చేశారు. ఓకేనా. ఒక క్వశ్చన్ చేద్దాం. ప్రీవియస్ అంతా మీరే చేయాలండి. ఏదైనా మీకు రాకపోతే నాకు ఫోన్ చేసి కంపల్సరీ అడగండి, నేను ఆ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని 6 ఉన్నాయి, ఆ 6లో నేను ఐ విల్ టెల్ ఓన్లీ 1 ప్రాబ్లం. ప్రీవియస్ అంతా మీరే చేయాలి. see the first one, x square minus 2x minus 8. See the screen. See on the screen. So p of x is equal to x square minus 2x minus 8. Already you know. So p of x is equal to 0. So x square minus 2x minus 8 is equal to 0. సో ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి కదా. జీరోస్ అన్న రూట్స్ అన్న ఒకటేనండి. మనకు రూట్స్ కావాలన్నా జీరోస్ కావాలన్నా ఏం చేయాలి, క్వాడ్రాటిక్ కాబట్టి ఫ్యాక్టరేషన్ చేయాలి. ఐఎమ్ డూయింగ్ ద ఫ్యాక్టరేషన్. సో ఏమొచ్చిందండి, x is equal to 4 minus 2. ఆ ఫ్యాక్టరేషన్ ఎలా చేయాలో మీకు ఆల్రెడీ చెప్పిన, మళ్ళీ ఇక్కడ చెప్తా కావాలంటే. చూడండి థర్డ్ లైన్ చూడండి, x square minus 2x minus 8 is equal to 0. ఆ ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని ప్రోడక్ట్ చేయాలి. సో -8x square వస్తుంది. ఆ 8x స్క్వేర్కి టేబుల్స్ కనుక్కోవాలి, మల్టిపుల్స్. 8 1 0 పోతుంది, 4 2 0 పోతుంది, 2 4 0 పోతుంది. 2 4 0 అయినా 4 2 0 అయినా అంత ఒకటే. సో ప్లస్లు మైనస్లు మీరు కాన్ఫిడెంట్గా తీసుకోవాలి, చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ప్రోడక్ట్ చేస్తే -8x స్క్వేర్ రావాలా, ఆ రెండు అడిషన్ చేస్తే -2x రావాలా మిడిల్ టర్మ్. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. ఏంది x స్క్వేర్ -4x + 2x - 8. -4x + 2x ఎంత అండి, -2x. సో దట్ ఈస్, సో x కామన్ తీస్తే కానీ x - 4, థర్డ్ టర్మ్లో ఫోర్త్ టర్మ్లో 2 కామన్ తీస్తే కానీ x - 4. సో 2 కామన్గా ఉన్నాయి కాబట్టి x - 4 ఇంటూ అవుట్ సైడ్ ఏముందండి x + 2 = 0. సో x = 4, -2. అవే కదండి దాని రూట్స్ అయినా జీరోస్ అయినా. సో వాటిని ఆల్ఫా బీటా అని కూడా అనుకుంటాం, అంతే కదండి. ప్రీవియస్గా మీరు ఎగ్జాంపుల్లో చేసామండి. ఓకేనా. థర్డ్ ఎగ్జాంపుల్, ఫోర్త్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్సే. ఆల్ఫా బీటా అన్నా కూడా అవే. ఓకేనా. మీరు కంపేర్ ఆ కిందైనా రాసుకోవచ్చు ఆల్ఫా బీటా, ముందైనా రాసుకోవచ్చు, ఎక్కడ రాసుకుని నో ప్రాబ్లం. నెక్స్ట్ కంపేర్ x స్క్వేర్ - 2x - 8 విత్ ax square + bx + c. సో ఏ వాల్యూ ఈజ్ 1, b వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -2, c వాల్యూ ఈక్వల్ టు -8. ఇక్కడేం రాసుకోండి, దీని కిందైనా సరే. ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4, బీటా ఈజ్ ఈక్వల్ టు -2. ఇక్కడేం రాసుకోండి, అక్కడేం రాసుకోండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్. సో సమ్ ఆఫ్ ద జీరోస్ దట్ ఈక్వల్ టు ఆల్ఫా + బీటా. సో ఆల్ఫా ఈజ్ యు నో ద వాల్యూ 4 ప్లస్ బీటా వాల్యూస్ -2. సో 4 - 2 2. డినామినేటర్లో ఏం లేకపోతే ఏముంటుందండి, సో 1. సో 2/1. కానీ అదే దానికి ఈక్వల్ అవుతుందండి -b/aకి. సో b వాల్యూ అంటే అక్కడ 2 ఉండదు, చూసుకోండి. b వాల్యూ అంటే -2 ఉంది. సో అక్కడ మనం చేంజ్ చేసుకోవాలి ఆ 2/1ని. సో -2 అని రాయాలి. సో అది -2 అంటే మళ్ళీ ప్లస్సే కదా అయ్యేది. సో -2/1. సో మైనస్ ఈజ్ ఈక్వల్ టు, సో మైనస్ ఇంటూ b/a.
మైనస్ మైనస్ బి వాల్యూలో -2 ఓకే కరెక్ట్. ఏ వాల్యూ అంటే ఎంత ఉందండి 1 చూసుకోండి మీరు కావాలంటే కంపేర్ దగ్గర సేమ్ అదే ఉంటుంది. సో దట్ ఈస్ ద వాల్యూస్. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా బీటా యు నో ద ఫార్ములా. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4, బీటా ఈజ్ ఈక్వల్ టు -2. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, సో 8 -8/1 ఓకేనా. సో ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే C/A. సి వాల్యూ ఆల్రెడీ -8 ఉందో లేదు చూసుకోండి. సో -8 ఏ వాల్యూ 1 ఓకే కరెక్ట్ మనం చేసింది. లైక్ దట్ యూ వాంట్ టు డూ. రిమైనింగ్ 5 ప్రాబ్లమ్స్ ఆల్సో డూ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆస్క్ మీ, కాల్ టు మీ, ఐ విల్ టెల్. See the second one, second Roman చూడండి in your text books. Find the quadratic polynomial. ఇక్కడ quadratic polynomial find out చేయమంటాడు. In each case with the given numbers as the sum and the product of the zeros. ఇక్కడ ఏమి ఇచ్చాడండి సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చేసినాడు. అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఇచ్చినాడు, ఆల్ఫా బీటా వాల్యూ ఇచ్చేసినాడు. దాని నుంచి మనం ఏం చేయాలండి క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏదో క్వశ్చన్ తీసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ నేను ఫస్ట్ క్వశ్చన్ తీసుకోలేదు, సెకండ్ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉందని సెకండ్ క్వశ్చన్ తీసుకున్నానండి. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో సమ్ ఆఫ్ ద జీరోస్ ది గివెన్ ఆల్ఫా బీటా దట్ ఈక్వల్ టు √2 వాడు ఇచ్చేసాడండి వాల్యూ ఓకేనా. సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ √2 ఇచ్చేసినాడు. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ వచ్చేసి ఆల్ఫా బీటా 1/3 ఓకేనా. ది ఓన్లీ గివెన్ ద వాల్యూ, ఆ వాల్యూ ఇచ్చిందని నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటాను ఫార్ములాలో. సో దెన్ quadratic polynomial of ax² plus bx plus c is k into x² minus alpha plus beta into x plus alpha beta. So I know the alpha plus beta and alpha beta value. So that equal to k into x² minus alpha beta అంటే ఏంటండి, alpha plus beta అంటే వాల్యూ √2 into x plus alpha beta అంటే 1/3. సో k into x² minus √2x plus 1/3 ఎల్సిఎం చేయండి. డినామినేటర్లో 3 ఉంది, ఎల్సిఎం చేస్తే k ఇంటూ 3x² మైనస్ 3 √2x ప్లస్ 1. అక్కడ రూట్ అనేది 2కు మాత్రమేనండి, 3కి లేదు, xకి లేదు ఓకేనా. మీరు xకి కూడా పెడితే రాంగ్ అయిపోతుంది ఆన్సర్. డివైడెడ్ బై 3. ఇప్పుడు k వాల్యూ ఏమవుతుందండి, డినామినేటర్లో ఏముంటుంది కదా. సో దేర్ ఫోర్ k ఈజ్ ఈక్వల్ టు 3. దెన్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ 3x² మైనస్ 3 √2x ప్లస్ 1. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఇంకా ప్రీవియస్ దాంట్లో ఉన్న ఇక్కడ కూడా సేమ్. రిమైనింగ్ 5 ప్రాబ్లమ్స్ డూ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆస్క్ ఫర్ మీ, కాల్ టు మీ, ఐ విల్ టెల్. అన్ని డౌట్ ఉన్నా చెప్తానండి ఓకేనా. కనీసం మీరు ట్రై చేయండి. 2 ప్రాబ్లమ్స్ 3 ప్రాబ్లమ్స్ అన్ని డౌట్ రావండి, ఏదన్నా 1 or 2 వస్తాయి ప్రతి ఒక్క రోమంలో. 1 or 2 డౌట్ ఉన్నా కూడా నేను చెప్తాను ఓకేనా. సీ ద థర్డ్ రోమన్ చూడండి టెక్స్ట్ బుక్స్లో. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫర్ ద జీరోస్ ఆల్ఫా బీటా గివెన్ ఇన్ ఈచ్ కేస్. ఇక్కడ ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఇచ్చినాడు ఓకేనా. ఏ క్వశ్చన్ చేశాను నేను ఇక్కడ, సెకండ్ వన్. అంటే ఆల్ఫా వాల్యూ ఏమి ఇచ్చాడంటే √3, బీటా వాల్యూ ఏమి ఇచ్చాడంటే -√3 ఓకేనా. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఇలా, ఆల్ఫా బీటా డైరెక్ట్ వాల్యూ ఇలా, ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఇచ్చినాడు ఓకేనా. సీ ద స్క్రీన్ ఆన్ ద స్క్రీన్. సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా దట్ ఈజ్ ఈక్వల్ టు √3 ప్లస్ -√3. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో √3 - √3 0. సో ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చిందండి, 0 వచ్చింది మనకు వాల్యూ. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద వాల్యూ, √3 ఇంటూ -√3. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 మిగులుతుంది. సో -3. ఆల్ఫా బీటా ఈక్వల్ టు -3 సబ్స్టిట్యూటింగ్ ఇన్ ద ఫార్ములా. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆఫ్ ax² plus bx minus c, ax² plus bx plus c is k into x² minus alpha plus beta into x plus alpha beta. So k into x² minus alpha beta అంటే కన్నా మనకు 0 వచ్చిందండి వాల్యూ, 0 into x plus
ఆల్ఫా బీటా వాల్యూ వచ్చేసి -3. సో k ఇంటూ x² - 0 - 3. సో 0 అనే వాల్యూ వేస్ట్ కదా. సో k ఇంటూ x² - 3. డినామినేటర్లో ఏమన్నా ఉందా? ఏం లేదు. సో ఏం లేకపోతే 1. సో దేర్ ఫోర్ k ఈజ్ ఈక్వల్ టు 1 కామా క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ x² - 3. అండర్స్టూడ్? డూ యువర్ సెల్ఫ్స్. ఓకేనా? డోంట్ కాపీ. ఇప్పుడు కాపీ చేస్తే మీకేం రాదండి. పక్క వాళ్ళ క్లాస్ వర్క్స్ వాట్సాప్లో పెట్టి అలా చేయండి. మీ అంతకు మీరు చేయండి, రాకపోతే నన్ను అడగండి. సి ద ఫోర్త్ వన్ క్యూబిక్ పాలినామియల్. అది నేనే చెప్తానండి. సార్ ఐ విల్ డూ మీన్స్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా? తెలియకపోతే వినండి. సి ద ఫోర్త్ వన్. ఇఫ్ యూ నో మీన్స్ డూ యువర్ సెల్ఫ్. కనీసం రఫ్ వర్క్లో అయినా చేసుకోండి. వెరిఫై దట్ 1, -1, -3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్ ఆఫ్ x³ + 3x² - x - 3 అండ్ చెక్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్. తెలుసు కదండి, క్యూబిక్ పాలినామియల్ అంటే ఫస్ట్ p(x) రాయాలా, ఆ 3ని చెక్ చేసుకోవాలి, అన్ని జీరోస్ రావాలి. జీరోస్ వచ్చేస్తే ఆ వాల్యూస్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద p(x) అని రాసేసి ఇంకా మనకు తెలుసు సమ్ ఆఫ్ ద రూట్స్, సమ్ ఆఫ్ ద జీరోస్ టేకెన్ 2 at a time, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ చేస్తే మనకు ఆన్సర్ అయిపోతుంది. లెట్ us see. p(x) ఈజ్ ఈక్వల్ టు x³ + 3x² - x - 3. సో చెక్ 1, -1, -3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటానండి. సో p(1) ఈజ్ ఈక్వల్ టు 1/3 + 3 × 1² - 1 - 3 అంటే ఆ p(x) ప్లేస్లో అంతా 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. మీరు ఆల్రెడీ 9th క్లాస్లో చూసినారు ఇప్పుడు ఈ ప్రాసెస్. ద వాల్యూ ఈజ్ p(1) ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. కరెక్టే కదా? ఓకే, నెక్స్ట్ పుట్ x ఈజ్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు కూడా ఏమొచ్చిందంటే p(-1) ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ పుట్ x ఈజ్ ఈక్వల్ టు -3 సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు కూడా వాల్యూ ఏమొచ్చిందండి, పుట్ p(-3) ఈజ్ ఈక్వల్ టు 0. అన్ని జీరోస్ వచ్చేసినాయి కదా. సో ఓకే అంటే ప్రాబ్లం అంతా కరెక్టే. సో దేర్ ఫోర్ 1, -1, -3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p(x). ఏదొక్కటి జీరో కాకపోయినా ఆడికే స్టాప్ చేసేయచ్చు మనం ఆన్సర్. స్టాప్ చేసి ఆర్ నాట్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని రాసేస్తే మనకు ఫుల్ మార్క్స్ ఇస్తాడు. ఓకేనా? అన్ని జీరోస్ కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ కంపేర్ విత్ x³ + 3x² - x - 3 విత్ ax³ + bx² + cx + d. ఓకేనా? కంపేర్ విత్ a ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోతుంది, b ఈజ్ ఈక్వల్ టు 3, c ఈజ్ ఈక్వల్ టు -1, d ఈజ్ ఈక్వల్ టు -3. ఓకేనా? ఆల్రెడీ యూనో ఆల్ఫా బీటా గామా అంటే జీరోసే కదా ఆల్ఫా బీటా గామా ఏది. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1, బీటా ఈజ్ ఈక్వల్ టు -1, గామా ఈజ్ ఈక్వల్ టు -3. the relationship between the zeros and the coefficient. So sum of the zeros that is equal to alpha plus beta plus gamma. Alpha value 1 plus -1 brackets plus -3. ఎందుకంటే 2 సింబల్స్ ఉన్నాయి కాబట్టి బ్రాకెట్ వేసినాం అంతే. సో 1 ప్లస్ ఇంటూ మైనస్ -1 ప్లస్ ఇంటూ మైనస్ -3. సో -1 + 1 క్యాన్సిల్ అయిపోయి -3 మిగులుతుంది. సో -3 బై డినామినేటర్ లేకపోతే 1. అక్కడ చూసుకోండి -b/a. b వాల్యూ 3నే ఉందో లేదో చూసుకోండి. ఓకే, కరెక్టే, b వాల్యూ 3నే ఉంది. సో -3/1 దట్ ఈక్వల్ టు -b/a. a ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. సో దట్ ఈస్ కరెక్ట్, కంప్లీటెడ్. సీ ద సెకండ్ వన్. సమ్ ఆఫ్ ద జీరోస్ టేకెన్ 2 at a time. ఆడ TWO2 అయినా రాయొచ్చు, ఈ మామూలు 2 అయినా రాసుకోండి, నో ప్రాబ్లం. 2 at a time. సో ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. యు నో ద వాల్యూస్. 1 × -1 ప్లస్ -1 × -3 ప్లస్ -3 × 1. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 1 = 1 -1. సెకండ్ టర్మ్ ప్లస్ ఉంది, లోపల కూడా 2 మైనస్లు కాబట్టి ప్లస్ అయిపోతాయి. 1 3 = 3. థర్డ్ టర్మ్లో అవుట్ సైడ్ ప్లస్ ఉంది, లోపల ఇన్సైడ్ మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 1 = 3.
+3 -3 క్యాన్సిల్ అయిపోయి -1 మిగులుతుంది. -1 డినామినేటర్లో ఏం లేకపోతే 1, సో -1/1. సో సి వాల్యూ అంటే -1 ఉందో లేదు చూసుకోండి. అక్కడ మీకు ఆల్రెడీ పైన వచ్చింటాయి ఆన్సర్స్. ఏబి వాల్యూ -1 ఉంది. సో మనం చేసింది కరెక్టే, C/A కరెక్టేనండి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా ఈజ్ 1 ఇంటూ -1 ఇంటూ -3. సో ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ మైనస్ ప్లస్. 1 1 * 1 1 3 * 3. సో దట్ ఇస్ ద వాల్యూ 3 వస్తే ఓకేనా. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఫార్ములా అయింది -d/a కదా. d వాల్యూ ఎంత ఉంటుంది? -3 ఉంటుంది. సో మనకు కరెక్ట్గా రాలే, అందుకని మళ్ళీ చేంజ్ చేసుకోవాలి దాన్ని. -3 అని రాయొచ్చు కదా. సో -మైనస్ అంటే ఏమైతే మళ్ళీ ప్లస్ 3నే కదా. ఓకే, సో -3 డినామినేటర్లో ఏం లేకపోతే 1. సో డి ప్లేస్లో -3 అనేది డీనైనా చూసుకోండి. ఓకే కరెక్టే, డి -d/1 అంటే ఏం రాయొచ్చు? ఏ. దట్ ఈస్ ద ప్రాసెస్ ఇన్ యువర్ పాలినామియల్స్. అదండి ఎక్సర్సైజ్ మొత్తం. ఈ ఎక్సర్సైజ్ నుంచే మనకి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. షార్ట్ ఆన్సర్స్కి అయితే కన్నా ఫస్ట్ రోమన్, సెకండ్ రోమన్, థర్డ్ రోమన్ ఈ 3.3లో ఫస్ట్ రోమన్ నుంచి అయినా, సెకండ్ రోమన్ నుంచి అయినా, థర్డ్ రోమన్ నుంచి అయినా రావచ్చు. ఇది షార్ట్ ఆన్సర్స్. లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అయితే ఈ 4th క్వశ్చనే, ఈ క్యూబిక్ పాలినామియలే. ఇది మిస్ అయితే ఎగ్జాంపుల్ 7 ఈ రెండే ఉండేది. ఈ ఎక్సర్సైజ్ నుంచి వద్దు అనుకుంటే లాంగ్ ఆన్సర్స్కి నెక్స్ట్ ఎక్సర్సైజ్ నుంచి ఇస్తాడు, డివిజన్స్. ఆల్రెడీ మీరు 9th క్లాస్లో చూసినారు ఆ డివిజన్స్. లెట్ us see the basics of the divisions. See, division algorithm for polynomial. నెక్స్ట్ టాపిక్. ఇదంతా అంటే ఏముండదండి, మీరు 9th క్లాస్లో చేసిన డివిజన్స్నే. ఓకేనా, 9th క్లాస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఫర్ యువర్ 10th క్లాస్ అంతే. డివిడెంట్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. ఆల్రెడీ యూనో. డివిడెంట్ని p(x) అనుకుంటాం, డివైజర్ని g(x) అనుకుంటాం, కోఎఫిషియంట్ని q(x) అనుకుంటాం, రిమైండర్ని r(x) అనుకుంటాం. సో p(x) ఈజ్ ఈక్వల్ టు g(x) ఇంటూ q(x) ప్లస్ r(x). ఓకేనా, వేర్ r(x) ఈజ్ ఈక్వల్ టు 0 అంటే రిమైండర్ అనేది 0 కావచ్చు, రిమైండర్ అనేది 0 కాకపోవచ్చు. రిమైండర్ అనేది 0 కాకపోతే అక్కడ ఇచ్చాడు చూడండి, వేర్ r(x) ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ డిగ్రీ ఆఫ్ r(x) లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ g(x). ఇఫ్ r(x) నాట్ ఈక్వల్ టు 0 ఇట్ ఈస్ నోన్ యాజ్ డివిజన్ ఆల్గారిథం ఫర్ పాలినామియల్. అంటే దాని మీనింగ్ తెలుసుకుందామండి. ఓకేనా, అంటే రిమైండర్ 0 వస్తే నో ప్రాబ్లం. రిమైండర్ 0 రాకపోతే g(x) అంటే డివైజర్ అనే ఒక పాలినామియల్లో ఒక పాలినామియల్ ఉంటుంది కదా. g(x) దగ్గర ఒక పాలినామియల్ ఉంటుంది. ఆ పాలినామియల్ కన్నా రిమైండర్ అనే పాలినామియల్ డిగ్రీ తక్కువగా ఉంటుంది అని చెప్తాడు. అంతే కదండి. ఇప్పుడు ఇదిగో కిందనే ఎగ్జాంపుల్ ఉంది చూడండి కావాలంటే. ఇక్కడే స్క్రీన్ మీద g(x) ఏముందండి? x+2 ఉంది. రిమైండర్ ఏముందండి? 3 ఉంది. అంటే అక్కడ డిగ్రీ ఎంత ఉందండి? 1 ఉంది. రిమైండర్లో డిగ్రీ ఎంత ఉందండి? 0. డిగ్రీ ఆఫ్ రిమైండర్ వచ్చేసి 0. డిగ్రీ ఆఫ్ డివైజర్ వచ్చేసి 1 ఉంది. అంతే కదండి. డిగ్రీ ఆఫ్ g(x) వచ్చేసి 1 ఉంది. డిగ్రీ ఆఫ్ రిమైండర్ వచ్చేసి 0 ఉంది. అదేనండి దాని మీనింగ్. అంటే రిమైండర్ కన్నా డివైజర్లో ఉన్న డిగ్రీ ఎక్కువగా ఉంటుంది అని చెప్తాడు. అంతే దాని మీనింగ్. దాన్నే డివిజన్ ఆల్గారిథం ఆఫ్ పాలినామియల్ అని పిలుస్తాం. ఆల్రెడీ మీకు తెలుసు అవన్నీ. లెట్ us see సమ్ ఆ డెఫినేషన్కే సమ్ టాపిక్స్ ఇచ్చినాడు. అంటే టాపిక్స్ కాదు, సమ్ నోట్ ద పాయింట్స్ లాగా, సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చింటాడండి. ఇఫ్ g(x) ఈజ్ లీనియర్ పాలినామియల్, మీకు టెక్స్ట్ బుక్లో అయినా చూసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఇఫ్ g(x) ఈజ్ లీనియర్ పాలినామియల్ అంటే డివైజర్ అనేది లీనియర్ పాలినామియల్ అయితే r(x) ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అదే కదా మనం ఇంతకుముందు కూడా చెప్పింది. g(x) అనేది లీనియర్ పాలినామియల్ అయితే రిమైండర్ ఎట్టుంటుందని, రిమైండర్ 0 అయినా కావచ్చు,
లేకపోతే కాన్స్టెంట్ నెంబర్ అయినా రావచ్చు, ఏదో ఒక వాల్యూ అయినా మిగిలిపోతుంది, అంతే కదా. సో లెట్ us see the example. ఏం తీసుకున్నానండి, g of x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2 తీసుకున్నా, p of x ఈజ్ ఈక్వల్ టు 2x² ప్లస్ 3x ప్లస్ 1 తీసుకున్నా. కోఎఫిషియంట్ ఏమొచ్చిందండి 2x మైనస్ 1, రిమైండర్ ఎంత వచ్చిందని 3. ఓకేనా, అది మీ 8th ఎగ్జాంపులే, నేనేం కొత్తది తీసుకోలేదు. ఎగ్జాంపుల్ 8 చూసే కన్నా మీకు అదే ఉంటుంది ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్. ఆ డివిజన్స్ ఎలా చేయాలో మీకు 9th క్లాస్లోనే చెప్పానండి. మళ్ళీ ఇక్కడ చూద్దాం, ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ మొత్తం ఈ డివిజన్సే ఉండేది, ఇంకేం ఉండదు. ఓకేనా, అంటే డివైజర్ కన్నా లీనియర్ పాలినామియల్లో ఉంటే రిమైండర్ అనేది ఎలా ఉంటుందండి, కాన్స్టెంట్లో ఉంటుంది అని చెప్తాడు. కాన్స్టెంట్ అంటే 3నో 4 10 ఏదో ఒక వాల్యూ. 0 అనేది కూడా ఒక కాన్స్టెంటే కదా, 0 కూడా ఉండొచ్చు, 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, ఏదో ఒక నెంబర్ ఉంటుంది, నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ అంతా కాన్స్టెంట్ ఉంటుంది అని చెప్తాడు. అది దాని మీనింగ్. ఓకేనా, డివైజర్ అంటే g of x మీకు తెలుసు కదండి, పక్కన రాశాను చూడండి. డివిడెంట్ అంటే p of x, కోఎఫిషియంట్ అంటే q of x, రిమైండర్ అంటే r of x. ఓకేనా, నెక్స్ట్ ఇఫ్ డిగ్రీ ఆఫ్ p of x ఈజ్ ఈక్వల్ టు 1, ఇఫ్ డిగ్రీ ఆఫ్ p of x ఈజ్ ఈక్వల్ టు 1, సారీ q of x అంటే కోఎఫిషియంట్ యొక్క డిగ్రీ 1 ఉన్నిందనుకోండి అని దాని మీనింగ్. దెన్ డిగ్రీ ఆఫ్ p of x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డిగ్రీ ఆఫ్ g of x. అంటే దాని మీనింగ్ ఏమంటే కోఎఫిషియంట్ ఒక డిగ్రీ 1 ఉంటే, ఓకేనా, కోఎఫిషియంట్ ఒక డిగ్రీ 1 ఉంటే డివిడెంట్ ఎంత ఉంటుంది అంటే 2 ఉంటుందంట, అంతే. ఓకేనా, డివిడెంట్ ఎలా ఉంటుందండి 2లో ఉంటుంది, డివిడెంట్ యొక్క డిగ్రీ అని దాని మీనింగ్. ఎగ్జాంపుల్ అదే 8th ఎగ్జాంపులే. మళ్ళా డిగ్రీ ఆఫ్ కోఎఫిషియంట్ మనకి ఎంత ఉందండి, కోఎఫిషియంట్ ఎంత వచ్చిందండి మనకు అక్కడ 2x మైనస్ 1 కదా, ఆడ డిగ్రీ ఎంత ఉందండి 1. డిగ్రీ ఆఫ్ q of x ఈక్వల్ 1. దెన్ డిగ్రీ ఆఫ్ p of x, ఆ 8th ఎగ్జాంపుల్ దీనికే, ఈ ఎగ్జాంపుల్కే చూడండి. p of x ఒక డిగ్రీ ఎంత ఉందండి 2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డిగ్రీ ఆఫ్ g of x. g of x అంటే డివైజర్ ఎంత ఉందండి 1, సో 1 ప్లస్ 1 2, అంతే కదండి, అది దాని మీనింగ్. నెక్స్ట్ సీ ద థర్డ్ వన్. ఇఫ్ p of x ఈజ్ డివైడెడ్ బై x మైనస్ a. ఓకేనా, p of x అనేది x మైనస్ ఏతో డివిజన్ చేస్తే దెన్ ద రిమైండర్ ఈజ్ p of a. ఆల్రెడీ యు నో దిస్ ఈస్ ద ఫ్యాక్టర్ రిమైండర్ థీరం ఆర్ ఫ్యాక్టర్ థీరం. ఎగ్జాంపుల్ మళ్ళీ అదే ఎగ్జాంపులే, 8th ఎగ్జాంపులే. p of x అంటే 2x² ప్లస్ 3x ప్లస్ 1 ఈజ్ డివైడెడ్ బై x మైనస్ 2, ఈజ్ డివైడెడ్ బై x మైనస్ 2. అదే కదా 8th ఎగ్జాంపులే కదండి. ఇక్కడ రిమైండర్ మిగిలింది కదా మనకు, సో దట్ ఈజ్ నాట్ ద 8th ఎగ్జాంపుల్. 8th ఎగ్జాంపుల్ తీసుకోలేదండి, ఎందుకంటే ఇక్కడ రిమైండర్ మనకు మిగలకూడదు. మిగలచ్చు, అదే ఎగ్జాంపుల్ అయినా తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఓకేనా, 8th ఎగ్జాంపుల్ అయినా తీసుకోవచ్చు, నేను వేరే ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఈ ఎగ్జాంపుల్ చూద్దాం, 8th ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. సో p of x 2x² ప్లస్ 3x ప్లస్ 1 ఈజ్ డివైడెడ్ బై x మైనస్ 2. దెన్ ద రిమైండర్ ఈజ్ p of a అన్నాడు. అంటే p of a అంటే p of a అంటే ఏమని x మైనస్ 2. ఆ g of x ఏముందండి మనకాడ x మైనస్ 2, x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు ఏమైతే 2. అంటే ఆ 2 వాల్యూ అనేది p of xలో సబ్స్టిట్యూట్ చేస్తే సమ్ రిమైండర్ వస్తుంది, ఆ రిమైండరే p of aగా తీసుకుంటాడు, అంతే దాని మీనింగ్. అంటే ప్రీవియస్ క్వశ్చన్ చూడండి, 8th ఎగ్జాంపుల్లో సేమ్ 8th ఎగ్జాంపుల్ కూడా సేమ్ అదే తీసుకోవచ్చు. 2x² ప్లస్ 3x ప్లస్ 1 ఈజ్ ద డివిడెంట్ ఆఫ్ x ప్లస్ 2. g of x అంటే x ప్లస్ 2 కదా, దెన్ ద రిమైండర్ ఈజ్ ఏమవుతుందండి 3 ఈజ్ ఈక్వల్ టు p of a అవుతుంది, అంతే కదా. 3 ఈజ్ ఈక్వల్ టు p of మైనస్ 2 అవుతుంది. ఓకేనా, 8th ఎగ్జాంపుల్లో సబ్స్టిట్యూట్ చేస్తే అంతే. నెక్స్ట్ ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు 0 అంటే రిమైండర్ అనేది 0 అయిపోతే, రిమైండర్ 0 అయిపోతే దట్ ఈస్ ద పర్ఫెక్ట్ డివిజన్ అని చెప్పొచ్చు కదా. అదేనండి ఇక్కడ q of x డివైడ్స్ p of x ఎగ్జాక్ట్లీ ఆర్ ఫ్యాక్టర్, అంతే కదండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 9/3
9 డివైడెడ్ బై 3, 3 1s are 3 3s are, అక్కడ రిమైండర్ ఏమైనా వస్తుందా? 0. రిమైండర్ అనేది 0 కదా. సో ఇట్ ఈస్ ద పర్ఫెక్ట్లీ డివిజిబుల్ అవుతుంది, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. సో ఇట్ ఈస్ ద ఫ్యాక్టర్ అని కూడా చెప్పచ్చు. అప్పుడు ఏమని చెప్పచ్చు అంటే స్మాలర్ నెంబర్ అంటే g of x ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ f of x అని పిలుస్తాం, p of x. ఓకేనా, g of x ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ f of x అని పిలుస్తాం. అంటే 3 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 9 అని పిలిచవచ్చు. ఆల్రెడీ మీకు 9th క్లాస్లో చెప్పానండి. సో ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు 0, q of x ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ p of x. ఏదన్నా కరెక్టే. లెట్ us see the example. If x square plus 5x plus 4 divided by x plus 4, then p of minus 4 అంటే అంతే కదండి. x plus 4 is equal to 0, x is equal to ఏమవుతుంది? -4. ఆ -4 అనేది p of x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఎంత వచ్చింది? 0. రిమైండర్ 0 వస్తే అదేమని చెప్పచ్చు? పర్ఫెక్ట్గా డివిజిబుల్ అనే కదా. ఓకేనా, రిమైండర్స్ ఫాస్ట్గా చేసేదానికి మీకు చెప్పానండి. డివిజన్ చేస్తే లేట్ అయిపోతాయి. ఇవన్నీ ఫాస్ట్గా చేయాలంటే రిమైండర్స్ కనుక్కోవడానికి డైరెక్ట్గా ఆ g of x ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే కదా ఆ వాల్యూ అయితే దాంట్లో p of xలో సబ్స్టిట్యూట్ చేస్తే ఫాస్ట్గా కనుక్కోవచ్చు. 9th క్లాస్లో మొత్తం చేసింది అదే మెథడే. ఇక్కడ ఏమని చెప్పచ్చు అంటే ఈ ఎగ్జాంపుల్లో x ప్లస్ 4 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 4 అంతే కదండి. రిమైండర్ 0 వస్తే g of x ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ p of x అని పిలుస్తాం. ఓకేనా, ఇది మీరు ఊరికే తెలుసుకోవడానికేనండి, ఫండమెంటల్స్. ఓకేనా, లెట్ us see the questions. క్వశ్చన్స్ చూసి మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఎయిత్ ఎగ్జాంపుల్. సీ ద ఎయిత్ ఎగ్జాంపుల్. 8th one నేను చెప్తానండి. 9th one 10th one డూ యువర్ సెల్ఫ్. ఓకేనా, ఆల్రెడీ యు నో ద డివిజన్స్. 9th one 10th one మీరే చేయండి ఇన్ యువర్ క్లాస్ వర్క్స్. కంపల్సరీ క్లాస్ వర్క్స్లో డివిజన్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఉండాలి, ఎక్సర్సైజ్ ఉండాలండి. నీట్గా రాయండి. సీ ద ఎగ్జాంపుల్. ఆల్రెడీ ది గివెన్ x plus 2 is the g of x, divisor x square plus, sorry, క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్, డివైడ్ 2x square plus 3x plus 1 by x plus 2. ఓకేనా, అంటే స్మాలర్ వన్ ఇస్ ద g of x, బిగ్గర్ వన్ ఇస్ ద p of x. ఆల్రెడీ యు నో. ఓకేనా, సి ఫస్ట్ ఏం తీసుకుంటామండి? డివిడెంట్లో ఉన్న ఫస్ట్ టర్మ్ 2x స్క్వేర్ని రైట్ సైడ్ చూడండి. 2x స్క్వేర్ డివైడెడ్ బై డివైజర్లో ఉన్న ఫస్ట్ టర్మ్ ఎక్స్ని డివిడెండ్ చేయాలి కదా, డివిజన్ చేశాను. ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది, 2x మిగిలింది. అది ఎక్కడ రాసుకోవాలండి? కోఎఫిషియంట్లో రాసుకోవాలి. ఓకేనా, కోఎఫిషియంట్లో రాసుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చూడండి. ఆ 2xని ఈ డివైజర్ని మల్టిప్లై చేయాలి కదా, x ప్లస్ 2 ఇంటూ 2x. ఆల్రెడీ 9th క్లాస్లో చెప్పానండి. సో ఆ రెండు ప్రోడక్ట్ చేయాలి. సో బ్రాకెట్ ఉంది కాబట్టి ఇన్సైడ్ వెళ్తుంది. సో 2x స్క్వేర్ ప్లస్ 4x ఆ వాల్యూ తీసుకొని వచ్చి ఇక్కడ రాయాలండి. రాసామండి. ఇప్పుడు ఏం చేయాలంటే సబ్ట్రాక్షన్. 2x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ ఇంటూ మైనస్. సో 3x 4x, ఒకటి పాజిటివ్ ఉంది ఒకటి నెగిటివ్ ఉంది. సో 3x నుంచి 4x పోతే 1x, బిగ్ వాల్యూ హ్యావింగ్ -x. సో -x, -1x అయినా రాసుకోండి, x అయినా రాసుకోండి. ఇంకేం మిగిలిపోయిందండి? +1 మిగిలిపోయింది. సో +1ని అలాగే దింపుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ రైట్ సైడ్ చూడండి. మనకేముందండి? -x. డివైజర్లో ఏముందండి? x ఉంది. ఆ రెండు క్యాన్సిల్ చేస్తే -1 మిగిలింది. ఆ -1 అనేది కోఎఫిషియంట్తో రాసుకోవాలి. అంటే ఆ డివైజర్ని వచ్చిన మనకు -1ని మళ్ళీ ప్రోడక్ట్ చేయాలి. ఓకేనా, అది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చూడండి. x ప్లస్ 2 ఇంటూ -1 ప్రోడక్ట్ చేస్తే -x -2 వచ్చింది. అది ఇక్కడ రాసుకోవాలండి. -x -2. సో సైన్ షుడ్ బి చేంజ్. సో ప్లస్ ఇంటూ మైనస్ క్యాన్సల్. సో ప్లస్ ఓన్లీ 1 + 2 3. దట్ ఈస్ ద రిమైండర్. రిమైండర్ ఎంత వచ్చిందండి? 3. ఓకేనా, సో ఇది పర్ఫెక్ట్గా డివిజిబుల్ అయినప్పుడు కాదు కదా, రిమైండర్ 0 వస్తేనే అది ఫ్యాక్టర్ అవుతుంది. ఓకేనా, దట్ ఈస్ ద డివిడెంట్ మెథడ్స్. అలా కనుక్కోవాలండి, అలా చేయాలి. ఓకేనా, ఆల్రెడీ మీకు స్టాండర్డ్ ఫార్ములా తెలుసు. g of x ఇంటూ g of x
పీ ఆఫ్ ఎక్స్, క్యూ ఆఫ్ ఎక్స్, ఆర్ ఆఫ్ ఎక్స్ అది మీకు రాశానండి, అది అవసరం లేదు. దిస్ ద మెథడ్. ఓకేనా, డివిజన్ చేయాలంటే ఇలా చేయాలండి. మీకు 9th క్లాస్లో చెప్పాను ఆల్రెడీ. ఒక 5 టైమ్స్ హోంవర్క్ కూడా ఇచ్చింట ఉండేది, అక్కడ 3 ప్రాబ్లమ్సే. ఇక్కడ మనకు బాగా యూజ్ అవుతుంది. డూ ద హోంవర్క్ 9th one and 10th one in your class works. ఓకేనా, ఈ పేజ్ మీరు క్లాస్ వర్క్లో రాయొద్దండి, ఒకసారి వినండి. ఓకేనా, మీకు మర్చిపోయింటారని చెప్తున్నానండి. 81/3 ఇట్ ఈ డివిజిబుల్, పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుందా? 3 1 జా 3 27 జార్ పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుందండి. సో ఇప్పుడు ఏమని చెప్పొచ్చు అండి దీన్ని? 3 is the factor of 81 అని చెప్పొచ్చు కదా, పర్ఫెక్ట్గా డివిజిబుల్ అయింది. రిమైండర్ విల్ బీ ద 0, రిమైండర్ 0 వచ్చింది కాబట్టి సో 3 is the factor of 81. ఇది క్లాస్ వర్క్లో రాయొద్దండి, ఈ పేజ్ మాత్రం మీరు తెలుసుకోవడానికి చెప్తాను, ఓన్లీ ఫండమెంటల్స్ అవి మాత్రం టోటల్గా మొత్తం క్లాస్ వర్క్లో రాసేసుకోండి. ఓకేనా, ఇంకా ఏం చెప్పొచ్చు అండి? 81 is the multiple of 3 అని కూడా చెప్పచ్చు. ఓకేనా, 81 is the multiple of 3 అని చెప్పొచ్చు, 3 is the factor of 81 అని కూడా చెప్పొచ్చు, ఏదైనా కరెక్టే. నెక్స్ట్, ఫైండ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ x² - 3x + 2. ఆల్రెడీ మీకు ఫ్యాక్టర్స్ తెలుసు, 9th క్లాస్లో చూసినారు, ఈ చాప్టర్లో కూడా మీరు చేసినారు, అయినా కూడా ఒకసారి చూడండి ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కుంటాము. x² - 2x - 2 - x + 2. సో ఫస్ట్ 2 టర్మ్స్లోంచి x కామన్ తీశాను, సో x × x - 2. లాస్ట్ 2 టర్మ్స్ నుంచి -1 కామన్ తీశాను, x - 2, x - 2, x - 2, x - 2. అవుట్ సైడ్ ఏముందండి? x - 1 = 0. ఓకేనా, ఇక్కడి వరకే స్టాప్ చేసేయచ్చు. ఇక్కడి వరకే స్టాప్ చేసేసి ఆ x - 2 ఆ x - 1 అనేది ఆ క్వశ్చన్కి ఫ్యాక్టర్స్ అవుతాయి కదా, ఆ ఫ్యాక్టర్స్ అని చెప్పచ్చండి మనము. ఓకేనా, సో అదేనండి నేను రాసింది అక్కడ. x - 2 అండ్ x - 1 ఈజ్ ద లేదంటే ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ x² - 3x + 2. ఇది మీరు 8th క్లాస్లో చూసింటారు. ఓకేనా, 9th క్లాస్లో కూడా చూసింటారండి, ఆల్రెడీ మనం చేసాం. ఓకేనా, ఇంకా లేదు సార్ మేము x వాల్యూ పర్ఫెక్ట్గా కనుక్కుంటామని అట్ట కూడా కనుక్కోవచ్చు. ఏముందాడా? x - 2 × x - 1 = 0 కదా, అప్పుడు ఏమవుతుందండి? x వాల్యూ ఏమవుతుంది? x = 2, 1 అవుతుంది. ఆ 2, 1 అనేది ఏంది? ఫ్యాక్టర్సే కదా. ఫ్యాక్టర్స్ అంటే ఏమని? పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతాయన్నట్టే కదా. సో దాన్ని కూడా చెప్పచ్చు. 2, 1 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ x² - 3x + 2. అండర్స్టూడ్? ఓకేనా, దానికి ఫ్యాక్టర్స్ కనుక్కొని, ఓకేనా, దానికి ఫ్యాక్టర్స్ కనుక్కొని 2, 1 అనేది ఫ్యాక్టర్స్ అని కనుక్కున్నాం. ఓకేనా, 2, 1 అనేది ఫ్యాక్టర్స్ అని కనుక్కున్నాం. సో 2, 1 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ x² - 3x + 2 అని చెప్పచ్చు. లేదంటే కనుక దానికి x దాని ప్రీవియస్ లైన్లో కూడా చెప్పచ్చు. ఏదేమని? x - 2 అండ్ x - 1 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ x² - 3x + 2. అక్కడి వరకే స్టాప్ చేసి అదైనా చెప్పచ్చండి. ఓకేనా, ఇప్పుడు లెటస్ టేక్ వన్ ఎగ్జాంపుల్. మీరు ఏదైనా రబ్బుకుంటే రాసుకోండి. 5, -3 ఉందండి. 5, -3 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ p ఆఫ్ x. ఏదో ఒక ఎగ్జాంపుల్కి అనుకుంటాను. ఓకేనా, 5, -3 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ p ఆఫ్ x. ఓకేనా, 5, -3 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ p ఆఫ్ x. దాన్ని ఇంకో విధంగా కూడా చెప్పచ్చు కదా, p ఆఫ్ x అని చెప్పిన అక్కడ. సో x - 5 × x + 3 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ p ఆఫ్ x అని కూడా చెప్పచ్చు కదా. దానికి ఏం కలిపానండి? ఆ 5, 3కి. ఓకేనా, కన్ఫ్యూజ్ కావద్దండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 5 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఏదో క్వశ్చన్కి p ఆఫ్ x అనుకుందాం. ఆ క్వశ్చన్ ఏందో నాకు తెలియదు కాబట్టి p ఆఫ్ x. 5 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x అనుకుంటున్నా. ఓకేనా, 5 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x. ఓకేనా, ఆ 5ని ఇంకా ఏ విధంగా చెప్పొచ్చు నేను? x - 5, ఎందుకంటే అక్కడ పాజిటివ్లో ఉంది 5 అనేది. నేను ఇక్కడ x - 5 అంటే నెగిటివ్లో తీసుకోవాలి, సైన్ చేంజ్ చేసుకోవాలి. x - 5 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x అని చెప్పొచ్చు. ఓకేనా, అండర్స్టూడ్? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. -2 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x. దాన్ని ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చండి? x + 2 అని చెప్పొచ్చు కదా, సైన్ చేంజ్ చేయాలి. x + 2 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్
పీ ఆఫ్ ఎక్స్ అని చెప్పొచ్చు. అండర్స్టూడ్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆస్క్ మీ. కంపల్సరీ నాకు ఫోన్ చేసి అడగండి.